హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు ఈ చలికాలంలో ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇదిగండి, ఇది అల్లం అండి. ఈరోజు అల్లంతో మంచి రెసిపీ చేద్దామని చూస్తున్నాను. ఇదిగోండి అల్లం. ఇంకా దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరండి. మనకి కడుపులో కఫం కానీ, ఎసిడిటీ కానీ, ఇంకా నెక్స్ట్ వాంతులైన వాళ్ళకి అండి, బాగా దగ్గు జలుబుతో మాట్లాడేవాడు కూడా ఈ అల్లం ఎంతో ఉపయోగకరం. మా చిన్నప్పుడు అయితే దగ్గు జలుబు చేసింది అనుకోండి, మా నాన్నగారికి అమ్మ ఏం చేసేదంటే అల్లం మెత్తగా దంచేసి పరగడుపునే ఈ జ్యూస్ ఇచ్చేసేదండి. అది తాగానే వాళ్ళు ఇంకా కఫం బయటకు వచ్చేసి ఫ్రీ అయిపోయేవారు అనమాట. అంత బాగా పైచ్యాన్ని ఏంటి అంత మంచిగా పోగొడుతుంది అల్లం అండి. దీని గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అట్లాగే రోజు మనం ఇప్పుడు ఏంటంటే ఇలాగ దగ్గు జలుబు బాగా దగ్గు విపరీతంగా మనకి అసలే మెడిసిన్ అంటాం కానండి, అది తాత్కాలికంగానే పనిచేస్తుంది. ఇదైతే దీర్ఘకాలికంగా పనిచేస్తుందండి అల్లం. ఈ అల్లం ఒక కొంచెం 2 ఇంచులు అల్లం ముక్క తీసుకుని, ఇదిగోండి తులసి, ఇది కృష్ణ తులసి అంటారు. మామూలు తులసి ఇదే. కృష్ణ తులసి అంటే రెడ్గా అక్కడక్కడ రెడ్గా ఉంటుందండి ఆకు. మామూలు తులసి అనుకో కాడ కూడా గ్రీన్గా ఉంటుంది అనమాట. ఏ తులసి అయినా ఒక 4-5 తులసాకులు, 1 ఇంచు అల్లం అండి. ఈ 2 బాగా మెత్తగా దంచి పరగడుపున ఈ రసం తాగిన జలుబు దగ్గు చాలా కంట్రోల్ అవుద్దండి. దీంతో పాటు పుదీనా కూడా యాడ్ చేయొచ్చు. ఈ అల్లం 4 తులసాకులు, 4 పుదీనా ఆకులు అండి, అవి కూడా ఈ 4 యాడ్ చేస్తే మనకి చాలా 2-3 రోజుల్లో దగ్గు జలుబు, దగ్గుకు అండి బాగా కఫం అది పడిపోయి చక్కగా ఫ్రీ అయిపోతాం అన్నమాట. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ మన ఇంట్లో ఖర్చు లేని చిట్కాలండి. మనకి భగవంతుడి ప్రకృతిలో అన్నీ ప్రసాదించారు. అట్లాగే ఈ చిట్కా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఒక స్వీట్ రెసిపీ అండి, అల్లం ముర్బా. ఇది రెడీ చేసుకుందాం. ఇది ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను రండి. ఓకే, ఇదిగోండి 1 కప్పు అల్లం తీసుకున్నాం కదా, ఇది మిక్సీ జార్ వేసేవాలండి. అట్లానే 1 కప్పుకి 3 కప్పులు బెల్లం వేయాలండి. ఇదిగోండి దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకులు కూడా వేస్తున్నా. అట్లాగే 3 కప్పులు బెల్లం పొడి, ఇదిగోండి 1. ఇలాగా 3 కప్పులు కొలుసుకుందామండి. ఇది మిక్సీ చేసిన తర్వాత బెల్లం వేద్దాం. ఓకే, దీంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేయాలండి, కొంచెం సాల్ట్. అంతేనండి, ఇది మెత్తగా మిక్సీ చేసుకుందాం. ఈ ప్రాసెస్ ఎట్లా చూపిస్తాను మీకు. నెక్స్ట్ అండి, మనం రోజు చాయ్ కాసుకుంటాం కదా, టీ పెట్టుకుంటాం కదా. టీ పెట్టుకున్నప్పుడు 1 ఇంచు అల్లం ముక్క, 4 తులసాకులు వేసుకుని రోజు టీ పెట్టండి. అసలు మీకు పైత్యం కానీ దగ్గు కూడా వచ్చే దగ్గును కూడా నియంత్రిస్తుంది. చాలా టేస్టీగానే ఉంటుంది, మంచి ఆరోగ్యం అండి. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా. ఓకేనా? ఇదిగోండి అల్లము బెల్లము మంచిగా పేస్ట్ చేసానండి. బెల్లం కూడా దీంట్లోనే వేసాను. ఇదిగోండి దీంతో 1 కప్పు అల్లం ముక్కలు తీసుకున్నా కదా, 1 కప్పుకి 3 కప్పులు బెల్లం తీసుకున్నానండి. ఓకేనా? ఇదంతా ఈ పాన్లో వేసుకున్నామండి. ఇదిగోండి చూడండి, ఇలా మెత్తగా స్మూత్గా అయిపోవాలి. అల్లం బెల్లం ఇలా చేసానండి. ఇప్పుడు పాన్లో వేసేద్దాం. ఇది పొయ్యి మీద పెట్టేసుకుందామండి. ఓకే, స్టవ్ వెలిగించానండి. పొయ్యి మీద పెట్టా. ఇంకా అలా తిప్పుతూ ఉండాలండి. చక్కగా మనకి అంటే మరీ బాగా ముదురు పాకం కాదు, మరీ లేత పాకం కాదండి, చూపిస్తాను. ఇట్లా తిప్పుతూ ఉంటే ఇది ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు అల్లం మురబ్బ తయారవుద్ది. ఓకే అండి,
ఇట్లా ఆయిల్ వేసాం కదండి, దాంట్లోకి వేసేద్దామండి. అది అట్లా స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట. ఇదంతా వేసేసి ఒక పావు గంటకి కాస్త బిగుసుద్దండి, అప్పుడు కట్ చేసుకుందాం. అది ఎట్లా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను నేను. ఓకేనా, స్ప్రెడ్ చేసి